హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు తీపి కబురు శుభవార్త. 29% మధ్యంతర భృతి ప్రకటన. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ మరియు ఉద్యోగ వర్గాల పరిస్థితులను గమనిస్తే ప్రధానంగా 12వ పీఆర్సీ మరియు 29% మధ్యంతర భృతి చుట్టూ జరుగుతున్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మరియు ఉత్కంఠభరితంగా మారాయి. ఈ విషయాలను మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల జీవితాలతో ముడిపడి ఉన్న ఆర్థిక అంశాలు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తాయి. ప్రతి ఒక్క అంశాన్ని లోతుగా విశ్లేషించి ప్రస్తుత పరిస్థితులను మీ కళ్ళకు కట్టినట్టుగా వివరించే ప్రయత్నం అయితే చేస్తాము. సాధారణంగా తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటేనే ఆనందాలకు, అనురాగాలకు వేదిక. పల్లెటూరులో పల్లెటూర్లలో హరిదాసుల కీర్తనలతో, గంగిరెద్దుల ఆటలతో, కొత్త అల్లులతో అల్లుల సందడితో కలకలలాడుతూ ఉంటాయి. ప్రతి కుటుంబం తమ కష్టాలను మర్చిపోయి 3 రోజుల పాటు సంతోషంగా గడుపుతారు. అయితే ఈ ఏడాది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగానే ఉంది. అందరూ పండుగ సంబరాల్లో మునిగిపోవాల్సిన సమయంలో వారు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం వీధులెక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంతోషంగా గడపవలసినటువంటి పండుగ రోజున నిరసన గళం విప్పడం అనేది ఉద్యోగుల మనస్సులో ఎంతటి ఆవేదన ఉందో మనకు అద్దం పట్టేలాగైతే చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ఒక డీఏ బకాయిని విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేయటం నిజానికి ఒక సానుకూల పరిణామమే. కానీ ఈ చర్య ఉద్యోగుల్లో పూర్తిస్థాయి సంతృప్తిని నింపలేకపోయింది. ఒక డీఏ విడుదల చేస్తే పెండింగ్‌లో ఉన్న అనేక సమస్యలు పరిష్కారం అవుతాయా అని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ద్రవ్యోల్బణం పెరిగిపోయి నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ప్రస్తుత తరుణంలో కేవలం ఒక డీఏ ఇవ్వటం వల్ల తమ ఆర్థిక కష్టాలు తీరవని వారు భావిస్తున్నారు. మరి మిగిలిన బకాయిల పరిస్థితి ఏంటి? వాటిని ఎప్పుడు విడుదల చేస్తారు? అనే ప్రశ్నలు ఇప్పుడు ఉద్యోగ సంఘాల్లో మిన్నంటుతున్నాయి. కేవలం ఒక డీఏతో సమస్యలు సద్దుమణిగిపోతాయని ప్రభుత్వం భావించడం సరికాదని, అసలైన సమస్య వేతన సవరణ మరియు మధ్యంతర భృతి ఐఆర్ వద్దే ఆగిపోయిందని ఉద్యోగులు వాదిస్తున్నారు. ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి. కానీ ప్రభుత్వం ఈ విషయంలో ఎందుకు మౌనం వహిస్తోంది అని వారు నిలదీస్తున్నారు. ఈ మౌనం ఉద్యోగుల్లో అనుమానాలను, అభద్రతా భావాన్ని పెంచుతోంది. అందుకే సంక్రాంతి పండుగ ముగిసినా ఆ నిరసన జ్వాలలు ఇంకా చల్లారలేదనే సరికదా అవి మరింత తీవ్ర రూపం దాలుస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి సీఎం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులు తమ సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని ఆశించారు. అయితే పండుగ పూట కూడా వారు ఆందోళన బాట పట్టడం అనేది ఒక విశేషమైన మరియు బాధాకరమైన విషయం. పండుగ రోజున కూడా విధులను పక్కన పెట్టి కుటుంబాలను వదిలి నిరసనల్లో పాల్గొంటున్నారంటే వారు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు ఎంత తీవ్రంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. మరి తమ ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేయడానికి వారు పండుగను ఒక నిరసన వేదికగా మార్చుకున్నారు. ఇది ప్రభుత్వానికి ఒక బలమైన మరియు స్పష్టమైన హెచ్చరిక లాంటిది. ఈ నిరసనలు ఎంత వినూతనంగా జరిగాయి అంటే సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగరవేసే సంస్కృతిని మనకు ఉంది. సో, ఈ సంప్రదాయాన్ని ఉద్యోగులు తమ నిరసన అస్త్రంగా మలుచుకున్నారు. ఉపాధ్యాయ సంఘం యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాలు చాలా ఉధృతంగా జరిగాయి. జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు గాలిపటాలను ఎగరవేసి, ఆ పటాలపై తమ డిమాండ్లను రాసి గాలిలోకి వదిలారు. ప్రభుత్వం తమ హామీలను గాలికొదిలేసింది అని చెప్పడానికి ప్రతీకగా వారు ఈ వినూతన నిరసనను చేపట్టారు. ఇది అటు ప్రజలను, ఇటు ప్రభుత్వ యంత్రాంగాన్ని విశేషంగా ఆకర్షించింది. ఉద్యోగుల ప్రధాన డిమాండ్లను మనం ఒకసారి క్షుణ్ణంగా పరిశీలిస్తే, కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన 2 కీలక వాగ్దానాల చుట్టూ ఇవి తిరుగుతున్నాయి. మొదటిది అధికారంలోకి వచ్చిన వెంటనే
12 పీఆర్సీ కమిటీని నియమించడము. రెండవది పీఆర్సీ నివేదిక వచ్చే వరకు ఉద్యోగులకు ఆర్థిక వెసులుబాటు కల్పించేందుకు కనీసం 29-30% మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించడం. ఈ 2 హామీలు ఎన్నికల సమయంలో ఉద్యోగులను కూటమి వైపు మొగ్గు చూపేలా చేశాయి. కానీ అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఈ విషయంపై స్పష్టమైన ప్రకటన రాకపోవడం ఉద్యోగులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ప్రభుత్వం కావాలనే కాలయాపన చేస్తోందని, కమిటీల పేరుతో సమయాన్ని వృధా చేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా మేనిఫెస్టోలో ఒక విషయం చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చాక దాన్ని అమలు చేయడంలో జాప్యం చేయడం ఎంతవరకు ధర్మమని వారు నిలదీస్తున్నారు. దీనికి తోడు ఉపాధ్యాయులు కేవలం బోధన పనులకే పరిమితం కావాలని, వారిపై ఉన్న బోధనేతర పనుల భారాన్ని తగ్గించాలని గట్టిగా కోరుకుంటున్నారు. యాప్‌ల ద్వారా డేటా ఎంట్రీ చేయటం, ఇతర సర్వేలు చేయడం వల్ల విద్యా బోధన దెబ్బతింటుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పండుగ సందర్భంగా కొన్ని పెండింగ్ బిల్లులను విడుదల చేసిన మాట వాస్తవమే అయినా, అవి ఏ మూలకు సరిపోవని ఉద్యోగులు అంటున్నారు. పీఆర్సీ బకాయిలు మరియు ఐఆర్ విషయంలో ముందడుగు పడినంత వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేస్తున్నారు. వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయడంలో జరుగుతున్న ప్రతి నిమిషం ఆలస్యం ఉద్యోగుల నెలవారీ ఆదాయంపై మరియు వారి భవిష్యత్తు పొదుపుపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక క్రమశిక్షణ పేరుతో ఉద్యోగుల ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని వారు కోరుతున్నారు. చివరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయ లోకమంతా ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న మా మాట ఒకటే. ప్రభుత్వం ఇకనైనా మౌనం వీడి తక్షణమే 12 పీఆర్సీ కమిటీని అధికారికంగా ప్రకటించాలి. ఆ కమిటీ తన నివేదికను సమర్పించడానికి పట్టే సమయాన్ని పరిగణలోకి తీసుకొని, అప్పటి వరకు ఉద్యోగులకు ఊరటనిచ్చేలాగా 29% లేదా 30% మధ్యంతర భృతి ఐఆర్ వెంటనే అమలు చేయాలి. ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తేనే ఉద్యోగుల్లో ఉన్న అసంతృప్తి జ్వాలలు చల్లారుతాయి. లేని పక్షంలో ఈ సంక్రాంతి నిరసనలు కేవలం ఆరంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ఈ మేరకు హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం స్పందన కోసం ఇప్పుడు ప్రభుత్వ స్పందన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. సో, ఇది ఫ్రెండ్స్ అప్డేటు. సో, ముఖ్యంగా ఉద్యోగ పెన్షనర్స్ పీఆర్‌సీ ప్రకటిస్తారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకొస్తే పీఆర్‌సీ ప్రకటిస్తాను. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తాను అని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ అయితే ఇచ్చారు. సో, ఇవన్నీ చూసి ముఖ్యంగా ఉద్యోగులు కూటమి వైపు మొగ్గు చూపి గెలిపించడం జరిగింది. సో, ప్రస్తుతానికి వీటికి సంబంధించి ఇంకా అమలు జరగలేదు. జరగాల్సి ఉందనమాట. సో, దీనిపై ఎటువంటి అప్డేట్ వచ్చినా సరే మన ఛానెల్ ద్వారా అప్డేట్ ఇస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.